శేఖరరావు గారు, ఇప్పుడు మీరు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు కదా, ఎమ్మెల్సీ అయితే ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులకు ఎలా భరోసాగా నిలుస్తారు? నేను గతంలో చెప్పాగా మేడం, గతంలో చాలా మంది పేద విద్యార్థులకు, చాలా మంది వేల మంది పేద విద్యార్థులకు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళకు నా దగ్గర వచ్చిన వాళ్ళకు హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, అది ఢిల్లీ ప్రాంతంలో కావచ్చు, అది ఇంకెక్కడో బాంబే ప్రాంతంలో కావచ్చు, ఈవెన్ మా కరీంనగర్ ప్రాంతంలో కావచ్చు, ఈవెన్ ఆదిలాబాద్ ప్రాంతంలో కావచ్చు, ఎక్కడెక్కడైతే వాళ్ళు కోరుకున్నారో, ఎక్కడెక్కడైతే సీట్లు కావాలనుకుంటే మా ట్రస్మా సోదరులందరూ కూడా ఫోన్లు చేసి ఫ్రీగా ఇప్పించిన, సగం ఫీజు మాఫీ చేయించిన, అది తల్లిదండ్రులు లేని వాళ్ళకి కావచ్చు, తల్లి చనిపోయి తండ్రి చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా పేద బడుగు బీపీఎల్ లైన్ కింద వాళ్ళు కావచ్చు, ఈవెన్ నా స్కూల్లోనే కొన్ని వందల మందికి నేను ఫ్రీగా, అంటే నా పాఠశాల కూడా తక్కువ ఫీజులతో మంచి నాణ్యమైన విద్యను అందిస్తా ఉన్నా. ఇలా ఐఐటికి సంబంధించి కావచ్చు, జేఈకి సంబంధించి కావచ్చు, మా టీచర్లు కూడా అలానే పనిచేస్తున్నారు. అంటే ఆ నేపథ్యం ఉన్నది నాకు. అంటే నేను సర్వీస్ ఓరియంటెడ్, విద్యలో మార్పు రావాలి. మొదటి తరం పిల్లలు ఏ ఇల్లు అవుతుందో మొదటి తరం పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయుతనిచ్చిన అన్ని ఏరియాలలో కూడా నేను నా ఒక్క స్కూల్నే కాదు, డిఫరెంట్ స్కూల్స్లలో డిఫరెంట్ కాలేజీలలో కూడా నేను ఫ్రీగా చదివించిన సందర్భాలను ఇప్పుడు వీడియోలు కూడా చాలా మంది పెడుతున్నారు, చాలా మంది దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మాకు పలానా సందర్భంలో ఈ సార్ నాకు ఫ్రీ ఇచ్చిండు, మా భర్త చనిపోయిండు హార్ట్ అటాక్ వచ్చి అని ఇట్లా రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. వాళ్ళే తిరుగుతున్నారు. ఇలా నేను ఎవరైతే ఏ ఇంటికైతే ఏ విద్యార్థికి అయితే ఫ్రీ అందించినో వాళ్ళే ఇలా కంకణం కట్టుకున్నారు. శేఖరరావు సార్ ఉంటే కొన్ని వేల మందికి చదువు ఇంకా అభివృద్ధిలో తీసుకొస్తాడు. ప్రైవేట్ పాఠశాలే కాదు, ప్రభుత్వ పాఠశాలే కాదు, ఇలా ప్రభుత్వ పాఠశాల ఉద్యోగస్తులు కూడా ఏమంటున్నారంటే, మాకు ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, మీలాంటి వాడు కూడా సపోర్ట్ ఉంటే 2 ఎమ్మెల్సీలు మాకు అవుతారు, మేము ఇంటికాడ ఉండి పని చేయించుకుంటాం అనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ధీమా వచ్చింది. ఇలా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇలా మాకు ఆల్రెడీ టీచర్స్కు మా విద్యారంగంలో ఒక 3 ఎమ్మెల్సీలు ఉన్నారు, మీరు కూడా మాతో పాటు ఉంటారని చాలామంది ఆ టీచర్స్ యూనియన్ లీడర్లంతా కూడా నన్ను ఇలా దగ్గర తీసి వాళ్ళు కరెక్ట్గా దాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భం అంటే కరోనా టైంలో ముఖ్యంగా శేఖరరావు గారు వింటూ ఉన్నాం, కరోనా టైంలో కూడా మీరు ప్రైవేట్ స్కూల్స్కి అమౌంట్ మీకు పర్సనల్గా ఇచ్చారని. పర్సనల్గా ఇవ్వలే, జనరల్గా ప్రైవేటు విద్యా సంస్థలు అప్పుడు నడవకపోయేసరికి కేసీఆర్ గారి దగ్గరికి, అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే చాలామంది దగ్గరికి దృష్టికి తీసుకెళ్ళి ఆ 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం రావడానికి పాదయాత్రలు, రిలే నిరాహార దీక్షలు, అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఆ రోజు 2,25,100 మందికి తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో నాకు కరోనా వచ్చింది. మెడికవర్లో కూడా నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యి దాన్ని కూడా లెక్క చేయకుండా అందులో కూడా నేను చాలా టీవీలలో చర్చల్లో పాల్గొని ఆ పాదయాత్ర, ఆ రిలే నిరాహార దీక్ష, ఆ నిరసనలు చేయబట్టే ఆ 2,25,100 మందికి 2,000 రూపాయలు 20 కిలోలు రావడం జరిగింది. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నిర్విరామ పోరాటం చేసిన. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కోకొల్లలు ఎన్నిసార్లు వచ్చిందో అది నాకు తెలియదు. ఈ సందర్భం అది చాలా, అంటే భారతదేశంలో ఎవరు ఇవ్వలే, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకురాలే. మనం కొట్లాడినాం కాబట్టి ఒక్కొక్కసారి అమ్మాయిన అన్నం పెట్టేది అడగంది కాబట్టి అట్లా ప్రభుత్వం మీద కూడా నేను కొట్లాడి పట్టుకొచ్చినది. మీరు ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? నేను ఎక్కడ కూడా ప్రచారానికి ఇప్పటి వరకు కూడా బిలీవ్ ఆర్ నాట్ ఎక్కడ కూడా డబ్బు ఖర్చు పెట్టలేదు. అంతా నా సోదరులు అక్కడనే పోయి రింగ్ అవ్వడం, ఎక్కడనో ఒక 100-50 మందిని 200, 300, 4,000, 5,000 ఇట్లా జమ చేసి మీరు రండి అని పోతే నేను ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళు వేసిన, అంటే మా ట్రస్మా సోదరులే నా ఇలా సోషల్ మీడియాలో కావచ్చు, ఇలా ఫ్లెక్సీలు కావచ్చు, ఇలా బ్యానర్లు కావచ్చు, ఇలా అంటే మామూలు పాంప్లెంట్స్ కావచ్చు, కరపత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే ముద్రించి రాజకీయాలు డబ్బులతో కూడుకున్నారు కదా, మీకు తెలియదు. నేను ప్రూవ్ చేయబోతున్నా, డబ్బు అనేది ప్రధానమైన అంశం కాదు. డబ్బు వల్ల అన్ని కొనలేము, డబ్బు వల్ల అన్ని సాధించలేము, డబ్బు అనేది ప్రత్యేకత కాదు, సర్వీస్ అనేది అవసరం ఉంది. కాబట్టి 2 వ్యాపారస్తుల మధ్యలో ఒక సర్వీస్ మ్యాన్ గెలవబోతున్నాడు, 2 వ్యాపారస్తుల మధ్య ఒక సర్వీస్ మ్యాన్ గెలవబోతున్నాడు. అదే చూపించబోతున్నారు మా వల్ల.